నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. తెనాలిలో ముగిసిన జాతీయ స్థాయి చతుర్థ నాటికల పోటీలు తమ నాటికల ద్వారా సమాజాన్ని చైతన్యపరుస్తున్న దర్శకులకు అభినందనలు తెలిపిన మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని అత్తోట కిషోర్ కుమార్కు వైఎస్ రాజశేఖర రెడ్డి స్మారక పురస్కారాన్ని అందించిన మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. ఉద్యోగాల పేరిట పలువురిని మోసం చేసిన ఘరానా మోసగాడు ఆరెమండ తేజకృష్ణ కమల్ అరెస్ట్. బాధితుల వద్ద 1.5 కోటికి పైగా వసూలు, అతని వద్ద ఉన్న వస్తువులు స్వాధీనం. ముద్దాయిని కోర్టులో హాజరుపరుస్తున్నట్లు సిఐ రమేష్ బాబు వెల్లడి. స్వచ్ఛాంధ్రగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలన్న సబ్ కలెక్టర్ సంజనా సింహ. ఎలక్ట్రానిక్స్ వ్యర్థాలు సేకరించి మున్సిపల్ ఉద్యోగస్తులు ప్రజల్ని చైతన్యపరిచే దిశగా ప్రదర్శన. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రతి 3వ శనివారం నిషేధిత ప్లాస్టిక్ నిర్మూలనకు తీసుకుంటున్న చర్యలలో భాగంగా ఈ శనివారం ఎలక్ట్రానిక్స్ వేస్ట్ పరికరాల సేకరణ కార్యక్రమం తెనాలి పురపాలక సంఘం చేపట్టింది. ఇందుకు సంబంధించి పట్టణంలో ప్రదర్శన నిర్వహించింది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల నేపథ్యంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రతి నెల 3వ శనివారం నిషేధిత ప్లాస్టిక్ సేకరణ కార్యక్రమంలో భాగంగా ఈ శనివారం ఎలక్ట్రానిక్స్ వేస్ట్ పరికరాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. దీనిలో భాగంగా తెనాలి పురపాలక సంఘం ఎలక్ట్రానిక్స్ వేస్ట్ మెటీరియల్ సేకరించేదానికి పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించింది. అధికార యంత్రాంగం అంతా కలిసి విద్యార్థులతోనూ స్వచ్ఛంద సంస్థలతో పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం చేపడుతున్న విధానాన్ని తెలియజేస్తూ మున్సిపల్ కార్యాలయం నుండి ప్రదర్శన నిర్వహించింది. ఈ ప్రదర్శన మెయిన్ రోడ్డు మీదుగా గాంధీ చౌక్ చేరుకుని అక్కడ మానవహారం చేసిన అనంతరం సబ్ కలెక్టర్ సంజనా సింహ నేతృత్వంలో ప్రతిజ్ఞ చేశారు. తదనంతరం ఎలక్ట్రానిక్స్ వేస్ట్ మెటీరియల్ కలెక్షన్ సెంటర్ అయిన శివాజీ చౌక్ చేరుకుని అక్కడ వ్యర్థాలు సేకరణ చేశారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ సంజనా సింహ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల నేపథ్యంలో ప్రతి నెల 3వ శనివారం నిషేధిత ప్లాస్టిక్ని సేకరించడం జరుగుతుందని ఆమె చెప్పారు. అయితే ఈ నెల 3వ శనివారం ఎలక్ట్రానిక్స్ వేస్ట్ మెటీరియల్ని సేకరించే లక్ష్యంగా కార్యక్రమాన్ని రూపొందించడం జరిగిందని తెలిపారు. ఇళ్లలో ఉన్న పాత టీవీలు, పాత ఫోన్లు, బ్యాటరీలు అవి వాడకపోయినా వాటిని దాచి ఉంచుతామని, తద్వారా వాటి వల్ల పొల్యూషన్ ఉత్పన్నమవుతుందని ఆమె చెప్పారు. అటువంటి వాటిని శాస్త్రీయ పద్ధతిలో నిర్మూలించేందుకు వ్యర్థాన్ని సేకరించడం జరుగుతుందని ఆమె ఈ సందర్భంగా తెలియజేశారు. ప్రజలు పర్యావరణ పరిరక్షణ కోసం తమ ఇళ్లలో ఉన్నటువంటి పాతవి, పాడైపోయిన పనికిరాని ఎలక్ట్రానిక్స్ వస్తువులను తీసుకుని వచ్చి పురపాలక సంఘం ఏర్పాటు చేసిన కలెక్షన్ పాయింట్లో ఇవ్వాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఇదే విధంగా చైర్పర్సన్ తాడిబోయిన రాధికా రమేష్, మున్సిపల్ కమిషనర్ బండి శేషన్లు కూడా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. అదేవిధంగా మన యొక్క పెద్దలు కానీ, పిల్లలు కానీ, విద్యావంతులు కానీ ఇక్కడే కాదు రాష్ట్రంలో కూడా, దేశంలో కూడా ఉండి సాఫ్ట్వేర్ జాబ్స్ ఇవన్నీ కూడా వాళ్ళు చేసి లక్షలకు సంపాదిస్తున్నారు. ఇవన్నీ ఎలా సాధ్యమవుతుందంటే కంప్యూటర్ యుగం వల్ల సాధ్యమవుతుంది. అలాగే మనము ఒక్కరోజు వండుకుంటున్న అన్నాన్ని, ఫుడ్ను ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కూడా చక్కగా వాటిని ఉంచుకొని తినాలంటే ఇంకా ఫ్రిడ్జ్ కావాలి. ఇలా ఫ్రిడ్జ్ కావాలి, టీవీ కావాలి, కంప్యూటర్ కావాలి, సెల్ ఫోన్ కావాలి, అలాగే వాటి ఇంకా బ్యాటరీస్ కావాలి. ఇలా ఎన్నో రకాలుగా వాటిని వాడుకుంటున్నాం. వాటి మీద వేలకు లక్షలు పెట్టేసి అవి వండి వాడుకుంటాం. అయితే కొన్ని సంవత్సరాలుగా వ్యక్తి కూడా అది ఇతరులకు వస్తాయి, వాడడానికి అవకాశం లేకుండా లేకపోతే వాటన్నింటినీ కూడా ఎందుకు పనికిరావు అని చెప్పేసి ఒక ఎక్కడో చోట విసిరేస్తూ ఉంటాం. అయితే ఇవన్నీ కూడా లక్షలు చేసేటివన్నీ కూడా దాంట్లో విలువైన పదార్థాలు ఉంటాయి. క్యాడ్మియం ఉంటుంది, గోల్డ్ ఉండొచ్చు, సిల్వర్ ఉండొచ్చు. ఇలా విలువైనటువంటి రసాయనికంతో నడుపుతుంటే అవి ఉంటాయి కాబట్టి
అవి అనారోగ్యానికి ఎంతో హేతువుగా ఉంటాయి కాబట్టి వాటన్నింటినీ కూడా ప్రాపర్గా డిస్పోజ్ చేయాల్సి ప్రభుత్వం వారు ఆదేశించారు. దానికి అనుగుణంగానే మన పట్టణంలో ఈరోజు శివ సర్కిల్ ముందు ఒక కలెక్షన్ పాయింట్ పెట్టాం, ఈ వేస్ట్ కలెక్షన్ పాయింట్. ఈ యొక్క ఈ వేస్ట్ కలెక్షన్ పాయింట్ లో ప్రజలందరూ కూడా మీకు అవసరం లేని ఏ వస్తువు అయినా, అది కంప్యూటర్ అయినా, టీవీ అయినా, ఫ్రిడ్జ్ అయినా, సెల్ ఫోన్ అయినా, బ్యాటరీలు అయినా, ఇంకా ఎలక్ట్రికల్ ఏమైనా కూడా మాకు అందిస్తే వాటిని సైంటిఫిక్ గా మేము డిస్పోజ్ చేసేటువంటి ఆ కరెక్ట్గా పెట్టాం. కాబట్టి ఈరోజు సాయంత్రం వరకు ఇక్కడ ఉంటాము. ప్రజలందరూ కూడా గమనించి అవి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అయినా, అలాగే హాస్పిటల్స్ అయినా, అలాగే హోటల్స్ అయినా, గవర్నమెంట్ ఆఫీసులు అయినా, ఇంకా ఇంట్లో అయినా ఎవరైనా కానీ మీకు అవసరం లేని ఇలాంటి పరికరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మాకు అందించవలసి ఈరోజు యొక్క కార్యక్రమం యొక్క లక్ష్యం. మనకి ఎవ్రీ మంత్ 3వ శనివారం మనం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ప్రతి వారం కూడా ఒక స్వచ్ఛత కార్యక్రమాన్ని చేస్తూ ఉంటాము. అయితే ఈ మంత్ మనకి ఈ వేస్ట్ అనేది మన టాపిక్ అన్నమాట. ఎలక్ట్రానిక్ వేస్ట్ మనందరికీ తెలుసు, ఇళ్లల్లో మనకి పాత టీవీలు అటకపైన దొరుకుతాయి, లేకపోతే కబోర్డ్లలో పాత ఫోన్లు దొరుకుతూ ఉంటాయి, సెల్ ఫోన్లు దొరుకుతూ ఉంటాయి. సో వీటన్నిటినీ కూడా మనము ఇంట్లో వాడకపోయినా వాటిని జమ చేస్తూ ఉంటామన్నమాట. ఒకసారి ఇల్లు క్లీన్ చేసినప్పుడు తీసి ఎట్లా పడితే వాటిని డిస్పోజ్ చేయడానికి డస్ట్బిన్లో వేసేస్తాము. తర్వాత అది సేఫ్ డిస్పోజల్ మెకానిజం యూజ్ చేయకుండా పర్యావరణానికి హాని కలిగించేటట్టు, పొల్యూషన్ వచ్చేటట్టు దాన్ని డిస్పోజ్ చేయడం జరుగుతుంది. సో అలా కాకుండా ఎలక్ట్రానిక్ వేస్ట్ ఇప్పుడు మనం ఎక్కువగా వాడుతున్నాం కాబట్టి దానికి కలెక్షన్ సెంటర్స్ పాయింట్స్ పెట్టి ప్రతి మున్సిపాలిటీలోనూ ప్రతి గ్రామ పంచాయతీలోనూ కలెక్ట్ చేసి వాటిని సేఫ్గా డిస్పోజ్ చేయాలి అని చూస్తున్నాము. సో దీనికి ఈ కార్యక్రమంలో భాగంగా సబ్ కలెక్టర్ ఆఫీస్ నుంచి కూడా పాత సిపియూస్ని, మానిటర్స్ని, ఇంటర్నెట్ మోడెమ్స్ని, కొన్ని బ్యాటరీస్ని అన్నీ కూడా మనం ఇప్పుడు ఎంసీ తెనాలి గారు చెప్పినట్టు ఆ పాయింట్లో కలెక్షన్ సెంటర్లో ఇవ్వడం జరుగుతుంది. నమస్కారం. శివాజీ చౌక్ నుంచి గాంధీ చౌక్ వారికి భారీ ర్యాలీ ఏర్పాటు చేస్తాము. మున్సిపాలిటీ తరఫు నుంచి మా అధికారులు కానివ్వండి, కమిషనర్ గారు, అలానే సబ్ కలెక్టర్ గారు కూడా రావడం జరిగింది. ప్రజల్లో అవగాహన, మన పరిశుభ్రత కోసం ప్రతి నెలలో 3వ వారం అనేది శనివారం రోజున ఈ స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ అనే కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ప్రజలకు కూడా ఈ చుట్టుపక్కల ప్రదేశాలు పరిశుభ్రంగా ఉంటేనే మన ఆరోగ్యం కూడా మెరుగుపడింది. కాబట్టి ఈ వేస్ట్ వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో ఎలక్ట్రానిక్ కానివ్వండి, మన ఇంట్లో టీవీలు కానివ్వండి, ఫ్రిడ్జ్లు కానీ ఇలాంటి ఇతర ఏవైనా ఉన్న మా మున్సిపల్ సెంటర్ శివాజీ చౌక్లో పెట్టారు కాబట్టి వాళ్ళకి అందించాలని మనం కోరుకుంటున్నాను. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి స్మారక నాటక కళా పరిషత్ తెనాలి వారి ఆధ్వర్యంలో స్థానిక రామలింగేశ్వరపేటలోని ఓపెన్ ఆడిటోరియంలో జరుగుతున్న జాతీయ స్థాయి చతుర్థ ఆహ్వాన నాటికల పోటీల్లో భాగంగా చివరి రోజు 2 నాటికలను ప్రదర్శించారు. ఈ నాటికల పోటీలను గౌరవ అధ్యక్షుడు ఆరాధ్యుల కన్నా అధ్యక్షుడు అద్దెపల్లి లక్ష్మణ శాస్త్రి పర్యవేక్షించారు. స్థానిక రామలింగేశ్వరపేటలోని ఓపెన్ ఆడిటోరియంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి స్మారక నాటక కళా పరిషత్ తెనాలి వారి ఆధ్వర్యంలో జరుగుతున్న జాతీయ స్థాయి చతుర్థ నాటికల పోటీలు శుక్రవారంతో ముగిశాయి. తొలుత నృత్య గురువులు ఆలపాటి ప్రజ్ఞ, చిలకలపూడి ముకుంద ప్రియ శిష్య బృందాలు కూచిపూడి నృత్య ప్రదర్శనలు ప్రదర్శించారు. అనంతరం అభినయ ఆర్ట్స్ గుంటూరు వారి ఇది అతని సంతకం నాటికను, అలాగే శ్రీ సాయి కార్తిక్ క్రియేషన్స్ కాకినాడ వారి దేవుడు కనిపించాడు అనే నాటికలను ప్రదర్శించారు. 2 నాటికలు కూడా ఆద్యంతం సందేశాత్మకంగా నాటికలను ప్రదర్శించారు. దర్శకులు ఎన్ రవీంద్రారెడ్డి, అలాగే 2వ నాటిక దర్శకత్వం వహించిన చిట్రా విజయలక్ష్మి మహేష్లను ప్రేక్షకులు అభినందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ శాసనసభ్యులు అన్నాపత్తిన శివకుమార్ పాల్గొని మాట్లాడుతూ తెనాలి చైతన్యవంతమైన ప్రాంతమని, అన్ని రంగాల్లో వారసత్వం ఉన్న తెనాలి కళల కానాచిగా నిలిచిపోయిందని అన్నారు. దాదాపు 20 సంవత్సరాల నుంచి పరిషత్ నాటకాలను మొదట సూపర్ స్టార్ కృష్ణ గారి పేరిట నిర్వహించిన ఆరాధ్యుల కన్నా నేడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి స్మారక నాటక కళా పరిషత్ ద్వారా నాటకాలను ప్రజలకు అందించడం సంతోషమని చెప్పారు. ఈ సందర్భంగా నృత్య కళాకారులను సత్కరించారు. తదనంతరం వైఎస్ఆర్సీపీ నాయకులు అత్తోట కిషోర్ కుమార్ చంటికి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి స్మారక పురస్కారాన్ని అందజేశారు. ఇదే సందర్భంలో పలువురు ప్రముఖులను కూడా సత్కరించారు. కార్యక్రమాన్ని ఆరాధ్యుల కన్నా అద్దెపల్లి లక్ష్మణ శాస్త్రులు పర్యవేక్షించారు.
స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి నాటక కళా పరిషత్ ద్వారా తెనాల్లో 3 రోజుల కార్యక్రమాన్ని నిర్వహించి దాంట్లో పాల్గొన్న కళాకారులకి ఈ పరిషత్ని గత 4 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ఇంప్రూవ్ చేసుకుంటూ ఎవరున్నా లేకపోయినా కళల మీద వాళ్ళకున్న అభిమానం, అలాగే సుమారు వాళ్ళ జీవితంలో 30 జీవితం కళలకే ఇచ్చుంటాడు కన్నాను. ఆల్మోస్ట్ నాకు తెలిసి 20 సంవత్సరాల నుంచి. అంతకుముందు సూపర్ స్టార్ కృష్ణ చిల్డ్రన్స్ అకాడమీ అయినా కానీ, అలాగే ఈరోజు వైఎస్ఆర్ పేరు మీద నాటక కళా భవిష్యత్తు అయినా కానీ ఎంతో చిత్తశుద్ధితో చేస్తా ఈ ప్రాంతంలో వీటిని ప్రోత్సహిస్తాం. అయితే చాలా సంతోషకరం ఏంటంటే ఈ వారం రోజులు ఎంతోమంది పిల్లలు కూచిపూడి నృత్యాలు కానీ వివిధ డ్యాన్స్ ప్రదర్శనలు కానీ చేసి ఉంటారు. ముందుగా మీకన్నా మీ తల్లిదండ్రులకి శిరస్సు వంచి నమస్కారం చేయాలి. ఇంకా పాశ్చాత్య సంగీతాన్ని తెనాల్లో నిజంగా ఎంతోమంది పాపం మంచి డ్యాన్స్ టీచర్స్ ఉన్నారు. అప్పుడప్పుడు వాళ్ళు పడే కష్టాన్ని చూసి, ఎందుకంటే నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు 5 సంవత్సరాల్లో ప్రతి కార్యక్రమంలో నేను పాల్గొనేవాడిని. కేవలం ప్రోత్సహించాలన్న ఉద్దేశం తప్ప వేరే ఏం లేదు. ఎంతోమంది మంచి టీచర్స్ మన తెనాల్లో కూచిపూడి నృత్యం కానీ రకరకాల నృత్యాన్ని పిల్లలకు నేర్పుతాం. చాలా సంతోషం. తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని ఇంట్రెస్ట్తో ఈ ప్రదర్శనకు తీసుకురావటం, ఈ టైం వరకు కూడా వెయిట్ చేయడం నిజంగా ఇది మంచి పరిణామం. మరి ముఖ్యంగా మా తెనాల ప్రాంతంలో ఎంతో చైతన్యవంతమైన ప్రాంతం, అన్ని రంగాలకు, దాంట్లో కళారంగం, అన్ని రంగాలకి చైతన్యం. మరి ముఖ్యంగా కళారంగాలకి తెనాలకి పేరు తెచ్చి కళాకారులు వాళ్ళు. సో అటువంటి తెనాల్లో మీ ప్రోత్సాహం కన్నాకి లక్ష్మణశాస్త్రి గారికి ఇవ్వాలని, రాబోయే రోజుల్లో ఈ కళా పరిషత్ ఇంకా బాగా జరుపుకునే విధంగా మీ అందరూ ఆశీస్సులు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పాల్గొన్న అందరికీ మరొకసారి నమస్కారం తెలుపుతూ, మరి ఇవన్నీ కూడా ఈ కళలన్నీ కూడా ఇవాళ కాదు, ఎప్పుడూ ప్రాచీనం నుంచి వస్తున్నటువంటి కళల్ని మరి ఇలాంటి నాటక సమాజాలు ఇంకా బ్రతికిస్తున్నాయంటే దానికి కారణం ముఖ్యంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి గొప్ప రచయితలు, గొప్ప నటులు, నటీమణులు, అలాగే మంచి సంగీతాన్ని అందించేవారు, దర్శకులు, మంచి రచయితలు, వీరందరూ ఉండటం ఒక కారణం. ముఖ్యంగా గతం కంటే కూడా ఇప్పుడు ఈ నాటక పరిషత్తులు మరింత ఎక్కువగా మరి ప్రజల యొక్క ఆదరణ పొందుతున్నాయి. మరీ ముఖ్యంగా తెనాల్లో అనేకమైనటువంటి పరిషత్తులు నిర్వహిస్తున్నారు. పరిషత్తు నిర్వహించడం అంటే ఒక 3 రోజులు లేదా 4 రోజులు. అలాంటిది మరి కన్నా గారు, లక్ష్మణ శాస్త్రి వీరు వారి కార్యవర్గం అంతా కలిసి 7 రోజులు ఈ పరిషత్తు నిర్వహించడం అంటే ఇది మామూలు విషయం కాదు. ఎందుకంటే ఈ నిర్వహణలో ఉన్నటువంటి ఇబ్బందులు, బాధలు, కష్టాలు అవన్నీ తెలిసిన వాళ్ళం మేము. మా గ్రామంలో గత 11 సంవత్సరాల నుంచి కూడా సంక్రాంతి సాంస్కృతిక సంబరాలని చెప్పేసి నిర్వహిస్తుంటాం. దాంట్లో ఎంత శ్రమ ఉందో, ఎందుకంటే ఆహ్వాన నాటిక పోటీల్లో వీళ్ళందరి అపాయింట్మెంట్లు తీసుకోవటం, గెస్టుల అపాయింట్మెంట్లు తీసుకోవటం, అట్లాగే నిర్వహణ భారం కూడా మోయాలి, ఆర్థిక వెసులుబాటు చూసుకోవటం, ఇవన్నీ వచ్చినటువంటి గెస్టులను రిసీవ్ చేసుకోవడం, వారికి భోజన సదుపాయాలు పెట్టడం, అలాగే జడ్జిలు మరి వీళ్ళందరినీ చూసుకుని సమన్వయపరుచుకొని వారం రోజులు ఈ కార్యక్రమం నిర్వహించడం అంటే మామూలు విషయం కాదు. మరి ఈ సందర్భంలో వారికి ప్రత్యేకమైనటువంటి మరి అభినందన తెలియజేస్తున్నాం. అలాగే మరి మన తెలుగువారి సాంప్రదాయ నృత్యమైనటువంటి కూచిపూడి నృత్యాన్ని ప్రతిరోజు కూడా బ్రహ్మాండంగా మన తెనాల్లో ఎంతోమంది
కూచిపూడి నృత్య గురువులు ఉన్నారు. కళ కోసం కాదు, కళ ప్రజల కోసం. ఎంతో కష్టపడి శ్రమించి ఇప్పటి వరకు నాటిక, అదేవిధంగా భరతనాట్యం, ఎన్నో రకాల నృత్యాలను చూసాం. ఇవన్నీ కూడా ఎంతో కష్టపడి శ్రమించి చేసేది మన కోసమే, ప్రజల కోసం. ఇంత కష్టపడి శ్రమించేటువంటి వ్యక్తులకి కనీసం ఆదరణ లేకపోతే ఎంతో ఎంతో బాధపడతారనేటువంటిది మా అభిప్రాయం. కానీ నిజంగా ఈరోజు ఈ వేదిక దగ్గర చాలామంది కళాభిమానులు ఉన్నారని చెప్పి నిరూపించుకున్నారు. నిజంగా ఇలాంటి కళారూపాలని మనం అభినందించాలి. మరి ముఖ్యంగా తెనాలి ఎన్నో రకాలైనటువంటి కళల కానాచి అంటారు తెనాలి. కళాకారులని తయారు చేసి, కళాకారుల నిలయంగా, కళాకారుల్ని అభిమానించి కళని నిరూపించుకునేటువంటి ప్రాంతం తెనాలి ప్రాంతం. కాబట్టి ఈ ప్రాంతంలో మనం తప్పనిసరిగా మన బిడ్డల్ని ఆశీర్వదించాలి. ఈ నాటకాలు పొందుతున్నాయి. ఈ పరిషత్తులు కనుక లేకపోతే ఈ నాటకాలు లేవేమో అని చెప్పేసి అనిపిస్తుంది. ఈ పూర్వం నటీనటుల కోసం ఎదగాల్సినటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు నాటకం చూసేటువంటి ప్రేక్షకుల కోసం ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ నాటకాలు ఆడటం అవసరమా అనేటువంటి ప్రశ్న ప్రతి ఒక్క కళాకారుడి మనసులో ఇవాళ ఉదయిస్తున్నటువంటిది. ఎవరి కోసం ఆడాలి ఈ నాటకాలు? దేనికోసం ఆడాలి ఈ నాటకాలు? ఈ నాటకాన్ని మరి ఆదరించినప్పుడు ఈ నాటక రంగంలో ఉండటం ఎందుకు, తన జీవితాన్ని దానికోసం దారిపోయటం ఎందుకు అనేటువంటి మీమాంసలో ఈనాడు ప్రతి ఒక్క కళాకారుడు కూడా ఆలోచన చేస్తున్నటువంటి సమయం. మరి నాటకాల పని అయిపోయింది అన్నట్టుగా ఉంది. ఎందుకంటే మరి పూర్వం భారత కమ్యూనిస్టు పార్టీ అంటే మనందరికీ తెలుసు. కళలను ఆదరించారు కనుక ఆనాడు మరి ఆ కమ్యూనిస్టు పార్టీలు జీవిస్తున్నాయి. కళలకి ఆదరణ ఏనాడైతే తగ్గిపోయిందో ఈ దేశంలో కమ్యూనిస్టు పార్టీ దిగజారిపోయినటువంటి పరిస్థితి మన అందరికీ, మన కళ్ళ ముందు మనం అందరూ చూసాం. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి చతుర్థ ఆహ్వాన నాటక పోటీలు ఈ వారం రోజులుగా అత్యంత వైభవంగా నిర్వహించినటువంటి ఈ కమిటీ వారందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఇరు రాష్ట్రాల నుండి ఈ ప్రదర్శనలు ఇవ్వడానికి ఇంత దూరం వచ్చినటువంటి కళాకారులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే తెనాల్లో ప్రదర్శన ఇవ్వడం అంటే వారికి ఒక గౌరవం. కళలు పుట్టినటువంటి కళలకి ఎంతో పేరున్నటువంటి కళల కానాచి తెనాల్లో ప్రదర్శన ఇవ్వడం అంటే గౌరవం అనే భావంతో ఇరు రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి కళాకారులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అయితే ఇవన్నీ ఉండాలంటే భగవంతుడి యొక్క పూర్వజన్మ శుక్రుడు ఉండాలి. భూషణ కావు మర్చులకు భూమి మయాంగత తారహారములు, భూషిత కేశ పాశ మృదుపుష్ప సుగంధ జలాభిషేకములు, భూషణ కావు పురుషుని భూషిత చేయు పవిత్రవాణి, వాగ్భూషణమే సుభూషణము భూషణములు నశించునని మన మాట అనే అలంకారం ముందు ఏ అలంకారం కూడా సాధిరాదు. అటువంటిది ఈ చిన్నపిల్లలకు ఈ నృత్య ప్రదర్శనలో ప్రోత్సహిస్తున్నటువంటి గురువులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అత్యంత క్లిష్టమైనటువంటి ఆర్థిక వ్యవస్థతో కూడుకున్నటువంటి అందరినీ జనాలు సేకరించాలి. అటువంటి కార్యక్రమాలు గత 7 రోజులుగా నిర్వహించనున్నటువంటి ఈ అధ్యాపక లక్ష్మణ శాస్త్రి గారికి, అలాగే కన్నా గారికి, ఇక్కడ ఉన్న కమిటీ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ తెనాలి జిల్లాలోని జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్యవాణి నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ప్రజలకు నిషేధిత ప్లాస్టిక్ నివారణ, అలాగే వేసవి నేపథ్యంలో వచ్చే వ్యాధుల గురించి అవగాహన కల్పించారు. తెనాలిలోని జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వేసవిలో వచ్చే వ్యాధుల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. ముఖ్యంగా వేసవిలో కలిగే వడదెబ్బ వంటివి, వాటి ప్రభావం ఏ విధంగా ఉంటుంది, దాని లక్షణాలు ఏ విధంగా ఉంటాయన్నది డాక్టర్ అనిల్ వివరించారు. ఈ మండు వేసవి వల్ల ఎక్కువగా వ్యవసాయ పనులు చేసుకునే వాళ్లకు, తోపుడు బండ్ల మీద వ్యాపారం చేసేవారికి, తాపీ పని వర్కర్స్కు ఎక్కువగా వడదెబ్బ తగిలే అవకాశం ఉంటుందని డాక్టర్ అనిల్ చెప్పారు. ముఖ్యంగా కొందరు వయోవృద్ధులు, బాలింతల వారికి కూడా ఈ వడదెబ్బ తగిలే అవకాశం ఉంటుందని డాక్టర్ చెప్పారు.
ఎక్కువగా వేసవిలో తిరగవద్దనని డాక్టర్ అనిల్ తెలియజేశారు. కడుపు నొప్పి, వాంతులు, తల తిరగటం, బాడీ డ్రై అవటం, 103 డిగ్రీల జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుల్ని సంప్రదించాలని డాక్టర్ అనిల్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైద్యశాల సిబ్బంది, నర్సులు పాల్గొన్నారు. పిల్లలకు శుభ్రంగా పెట్టాలి, పిల్లలకు నెయిల్స్ అంటే గోర్లు లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే పిల్లలు మట్టిలో ఆడుకుంటారు, అదే చేతులతో నోట్లో పెట్టుకుంటారు కాబట్టి దానివల్ల జబ్బులు వస్తాయి. సో గోర్లు లేకుండా చూసుకోవాలి. ఆ వేడి పదార్థాలే తీసుకోవాలి. అంటే చద్దన్నము మంచిదే, కానీ పాసమైన అన్నం అంటే అది కుళ్ళిపోయింటుంది, కొంచెం అట్లా స్మెల్ వాసన వస్తూ ఉంటుంది కదా, అది మంచిది కాదు. ఆ అన్నం తినే దాని వల్ల రోగాలు వస్తాయి. బ్యాక్టీరియాలో దాంట్లో ఉండి రోగాలు మన పొట్టలోకి వెళ్ళిపోతాయి. సో మంచి ఆహారం తీసుకోవాలి. పండ్లు, కూరగాయలు ఇవన్నీ తీసుకోవాలి. రోజు స్నానం చేయాలి. అలాగనే మీ పరిసరాలు శుభ్రంగా పెట్టుకోవాలి. మీ టాయిలెట్స్ అంటే మీ బాత్రూమ్లు అవన్నీ కూడా శుభ్రంగా ఉండాలి. మీరు వంట చేసుకునే సామాన్లన్నీ శుభ్రంగా ఉండాలి. నమస్కారం అండి, నేను డాక్టర్ వినీల్, ఫిజిషియన్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్ తెనాలి. ఇవాళ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ ప్రోగ్రాం కింద మనం ఇవాళ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ తెనాల్లో హీట్ రిలేటెడ్ ఇల్నెస్ అంటే వేసవి కాలంలో మనకు ఎండ వేడి వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాము. దీనిలో భాగంగా ఎండ వేడి వల్ల మనకు కలిగే ప్రభావాలు ఏంటంటే ముఖ్యంగా హీట్ స్ట్రోక్ అంటే వడదెబ్బ. ఇది ముఖ్యంగా ఇందులో లక్షణాలు ఏముంటాయంటే హై ఫీవర్, 103, 104 జ్వరము, ఒళ్ళంతా డ్రైగా అయిపోతుంది, చెమటలు పట్టవన్నమాట ఇందులో. అండ్ మనిషి కొంచెం మగతగా ఉంటాడు లేదా అన్కాన్షియస్ అయిపోతాడు. నెక్స్ట్ కడుపు నొప్పి, వాంతులు, విరోచనాలు, తల తిరగడము ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇది వచ్చే అవకాశం ఎవరికి ఎక్కువ అంటే నిర్మాణ కార్మికులు ఉంటారు కదా, వాళ్ళకి, వ్యవసాయ పనులు చేసే వాళ్ళకి, తోపుడు బండ్లో ఇల్లు తిరిగి అమ్ముకుంటూ ఉంటారు ఎండాకాలం, వీళ్ళకి వచ్చే అవకాశం ఎక్కువ. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు, బాలింతలు వీళ్ళల్లో కూడా ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రలో భాగంగా మా డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ అండ్ మా డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ వారి ఆదేశాల మేరకు మన హాస్పిటల్ సిబ్బందికి మరియు ఇక్కడ ఉన్న పేషెంట్ అటెండెంట్స్కి మరియు పేషెంట్స్కి అవగాహన కల్పించడం అనేది, అది హీట్ రిలేటెడ్ ఇల్నెస్ అంటే వడదెబ్బ, సన్ స్ట్రోక్ వీటి గురించి, మరియు ఈ వేస్ట్, ఎలక్ట్రానిక్ వేస్ట్ ఎలా డిస్పోజ్ చేయాలి ఏంటి అనేది, అండ్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్, ఈ డిస్పోజబుల్ గ్లాసెస్ వాడకూడదు అని వారికి ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం అనేది, మన పరిసరాలు ఎలా శుభ్రంగా ఉంచుకోవాలి అండ్ ఎకో సిస్టమ్ ఎలా మెయింటైన్ చేయాలి అంటే మొక్కలు నాటడం, వీటన్నిటి గురించి ఇక్కడ ఉన్న అందరికీ అవగాహన కల్పించడం అయినది. మన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రలో భాగంగా మన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన సూచనల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించాము. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గంగానమ్మపేటలోని తోటకూర సుబ్బారావు మున్సిపల్ ఉన్నత పాఠశాలలో ఎనర్జీ క్లబ్ ఏర్పాటు చేశారు. ఎనర్జీ క్లబ్ దాని ఉద్దేశాన్ని తెనాలి మండల విద్యాశాఖ అధికారి జయంతబాబు వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థులు పాఠశాల పరిసర ప్రాంత ప్రజలకు అవగాహనకై ర్యాలీ నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణకు విఘాతం కలిగించే వాటిలో ఎలక్ట్రానిక్ వ్యర్థాలు కూడా ఒకటని తెనాలి మండల విద్యాశాఖ అధికారి జయంతబాబు అన్నారు. శనివారం స్థానిక గంగానంపేటలోని తోటకూర సుబ్బారావు మున్సిపల్ ఉన్నత పాఠశాల నందు ఎనర్జీ క్లబ్ని ఏర్పాటు చేశారు. క్లబ్ యొక్క విశిష్టతను విద్యార్థులకు వివరించారు. ఈ సందర్భంగా స్కూలు పరిసర ప్రాంతాల్లో విద్యార్థులతో ప్రజలకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈఓ జయంతబాబు మాట్లాడుతూ ఎలక్ట్రానిక్ వ్యర్థాలైన సెల్ ఫోన్లు, టీవీలు, బ్యాటరీలు కూడా పర్యావరణానికి ఎలా కీడు చేస్తాయన్నది ఆయన వివరించారు. వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ పడవేయకుండా మున్సిపల్ సిబ్బందికి అందించడం ద్వారా తగు రీతిలో వాటిని కాలుష్యరహితంగా మార్చేలా తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎంఈఓ జయంతబాబు తెలియజేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రసన్నతి కుమార్ మాట్లాడుతూ ప్లాస్టిక్ రహితంగా పాఠశాలని, తరగతి గదులను, పరిసరాలను ఉంచాలని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా విద్యార్థుల చేత స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో జ్యోతిరావు, ఉపాధ్యాయులు బాబురావు, వీరబాబు, ప్రకాశ్రావు, వాణిప్రసాద్, హబీబ్ బాషా, ప్రసాద్, రాజ్ కిషోర్, రవి అలాగే విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు మన స్థానిక మున్సిపల్ హై స్కూల్ తోటకూర సుబ్బారావు గారి ఉన్నత పాఠశాలలో ఎనర్జీ క్లబ్ ఏర్పాటు సందర్భంగా ఈ
రీయూజబుల్ సోర్సెస్ని, ఇంధన వనరుల్ని ఏ విధంగా వినియోగించాలి, ఏ విధంగా పర్యావరణానికి భంగం కలగకుండా కాలుష్యరహితంగా మనం ఎలా ప్రవర్తించాలి, ఏ వస్తువుల్ని వినియోగించడం ద్వారా ఈ భూమి యొక్క ఉష్ణోగ్రతలు పెరిగిపోయి అధిక ఉష్ణోగ్రతల వలన వచ్చేటటువంటి దుష్ఫలితాలని మనం ప్రస్తుతం అనుభవిస్తున్నాం. వీటన్నిటిని ఏ విధంగా నివారించాలనేది పిల్లల్లో చిన్నప్పటి నుండి అలవాటు చేయడం కోసం క్లబ్ ఏర్పాటు చేసి ఆ క్లబ్బుల ద్వారా పిల్లల్లో చైతన్యం కలిగించి దాని ద్వారా పిల్లల తల్లిదండ్రులు విజయవంతం చేయడం, అదేవిధంగా సమాజంలో వ్యక్తుల్ని చైతన్యవంతం చేసి పర్యావరణానికి మన వంతు పర్యావరణాన్ని పాడైపోకుండా పర్యావరణాన్ని పెంపొందించడం, ఈ కాలుష్యం నుండి రాబోయే తరాలని కాపాడటం కోసం కృషి చేయడానికి క్లబ్బులను ఏర్పాటు చేశారు. ఈరోజు ఇక్కడ ఈ క్లబ్బు ఏర్పాటు చేసిన సందర్భంగా దీని గురించి తెలియజేయడానికి పాఠశాలలో ఒక ర్యాలీ కూడా కండక్ట్. పేరా ప్రసన్నత్ కుమార్, తోటకూర సుబ్బారావు మున్సిపల్ హై స్కూల్ ఇన్ఛార్జి హెచ్ఎం. ఈరోజు ప్రభుత్వం వారు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఎనర్జీ క్లబ్ని ఈరోజు పిల్లల్లోనూ పాఠశాల చుట్టుపక్కల ఉన్న ప్రజల్లోనూ అవగాహన కల్పించడం కోసం ఒక ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ర్యాలీకి మా పాఠశాలకు విచ్చేసిన ఎంఈఓ గారికి, జయంత్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారు పిల్లలకి ఇప్పటిదాకా అవగాహన కల్పించారు. ఈ చుట్టుపక్కల ప్రాంతంలో వారు అవగాహన కల్పించడం ద్వారా మరి ముఖ్యంగా ఎలక్ట్రానిక్ వ్యర్థాలు ఈరోజు ప్రతిదీ చౌకగా దొరుకుతుంది, వాడుతున్నాం, దాన్ని ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నాం. దానివల్ల ఆ వ్యర్థాలు ఎక్కువైపోయి పర్యావరణానికి ముప్పు ఏర్పడింది. దాని నుండి పర్యావరణాన్ని కాపాడుకోవడం కోసం మన వంతుగా ఈ పాఠశాల చుట్టుపక్కల అవగాహన కార్యక్రమంలో ర్యాలీని నిర్వహిస్తున్నాం. ఈ ర్యాలీలో పిల్లలకు అవగాహన కల్పిస్తాం, చుట్టుపక్కల ఉన్న పేరెంట్స్కి, ఫ్యామిలీస్కి అవగాహన కల్పిస్తాం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన జయంత్ బాబు గారికి పాఠశాల తరపున ధన్యవాదాలు. తెనాలిలోని గౌతమ్ గ్రాండ్ హోటల్ నందు అమరావతి రీజన్ నందు ఉన్న 30 క్లబ్లకు సంబంధించి 2025-26 సంవత్సరం ప్రెసిడెంట్లు మరియు సెక్రటరీలకు ట్రైనింగ్ ప్రోగ్రాం జరిగింది. వీరికి డిస్ట్రిక్ట్ గవర్నర్లు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక రైల్వే స్టేషన్ రోడ్లోని గౌతమ్ గ్రాండ్ హోటల్ నందు అమరావతి రీజియన్ పరిధిలో గల 30 క్లబ్బులకు సంబంధించి ప్రెసిడెంట్లకు, సెక్రటరీలకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. 2025-26 సంవత్సరానికి సంబంధించి ఈ శిక్షణ కార్యక్రమాన్ని డిస్టిక్ గవర్నర్ సోమవారపు రాంప్రసాద్, ప్రస్తుత డిస్టిక్ గవర్నర్ శరత్ చౌదరి, తాళ్ల రాజశేఖర్ రెడ్డి, పీడీజీలు అన్నే రత్న ప్రభాకర్, వడ్లమాని రవి, వంగల రమేష్, రంగారావు, డిస్టిక్ కేబినెట్ అనితారెడ్డి, బిబో శ్రీనివాస్ పాల్గొని ఒక్కొక్కరుగా ఒక్కొక్క అంశంపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అంతకుముందు రోటరీ క్లబ్ వ్యవస్థాపకుడు పాల్ హారిస్ జయంతి పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేక్ను కట్ చేశారు. ఈ కార్యక్రమానికి ప్రెసిడెంట్, సెక్రటరీలు, కేబినెట్ వారిని రొటేరియన్ అన్నే శివకుమారి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంకు రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం అధ్యక్షుడు ఈదర శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమం కన్వీనర్ కనిగంటి మురళీకృష్ణ ఆధ్వర్యంలో జాయింట్ సెక్రటరీ గుత్తా వెంకటరత్నం, అసిస్టెంట్ గవర్నర్ ఈదర వెంకట భోన్చంద్ పర్యవేక్షించారు. నా పేరు డాక్టర్ రాంప్రసాద్ అండి. నేను 2025-26 1 జూలై నుంచి రోటరీ డిస్టిక్ 3150కి కాబోయే గవర్నర్ని. నాతో కూడా మా డిస్టిక్ లెర్నింగ్ ఫెసిలిటేటర్ తాళ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. అలాగే శివరంజని గారు, మా తెనాలి వైకుంఠపురం ప్రెసిడెంట్ శ్రీనివాస్ చౌదరి అండ్ కన్వీనర్ ఆఫ్ దిస్ స్పెల్స్ ప్రోగ్రామ్కి కన్వీనర్ కన్నెగంటి మురళీకృష్ణ గారు, అలాగే మా అసిస్టెంట్ గవర్నర్ ఈదర్ పూర్ణచంద్ గారు. మేము ఈరోజు తెనాలిలో హోటల్ గౌతమ్ ఎందుకు గుమికూడామంటే, రాబోయే సంవత్సరానికి గాను అధ్యక్షులు, కార్యదర్శులకి ట్రైనింగ్ ప్రోగ్రాం జరుగుతుంది. 2025-26 సంవత్సరంలో మా రోటరీ ఇంటర్నేషనల్ మ్యారియో గారు ఇచ్చిన సందేశం ప్రకారం యునైట్ ఫర్ గుడ్ అని ఒక సందేశంతో మాకు ఇచ్చినటువంటి గోల్స్ దిశానిర్దేశం చేస్తూ వీళ్ళకి రాబోయే సంవత్సరంలో ఏవే ప్రోగ్రాం చేయాలి, ప్రజల్లోకి వాళ్ళకి కావాల్సిన అవసరాలని ఎలా తీర్చాలి అనే ఒక దృక్పథంతో మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ అధ్యక్ష కార్యదర్శులు మన అమరావతి రీజన్లో ఉన్నటువంటి
క్లబ్ ప్రెసిడెంట్లు, సెక్రటరీలు అందరూ వచ్చారు. వాళ్ళకి ఈరోజు రేపు ఇదే ప్రాంగణంలో కార్యక్రమాలు జరుగుతాయండి. ఇందుకు గాను మా పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్లు, నెక్స్ట్ డిస్ట్రిక్ట్ లెర్నింగ్ ఫెసిలిటేటర్ గారి ఆధ్వర్యంలో వీళ్ళకి తరగతులు తీసుకుంటున్న శిక్షణా తరగతులు, ఇవన్నీ మంచి ప్రోగ్రాములు చేయాలి. ప్రజలకు ఉన్నటువంటి అత్యవసరమైనటువంటి వాటిని దృష్టిలో పెట్టుకొని వాటిలన్నింటినీ పూర్తి చేసేదానికి మా శాయశక్తులు కృషి చేస్తామని మేము ఈ ప్రోగ్రాం చేస్తున్నామండి. రోటరీ డిస్ట్రిక్ట్ 3150 ఆంధ్ర రీజన్ అమరావతి జోన్లో ఉన్న 30 క్లబ్బులకి అధ్యక్ష కార్యదర్శులకి 2025-26 సంవత్సరంలో రోటరీ సేవా కార్యక్రమాలకి దశ నిర్ణయించడానికి మరియు వారు ప్రెసిడెంట్షిప్, సెక్రటరీగా, వారు అధ్యక్ష కార్యదర్శులుగా వారు విధి నిర్వహణ ఎలా చేయాలి, ఎలా చేసుకుంటే వాళ్ళు ఒక సక్సెస్ఫుల్ ప్రెసిడెంట్, సెక్రటరీస్గా మిగిలిపోతారు అనే దాని మీద వారికి ఒక ట్రైనింగ్ లాగా ఇక్కడ అరేంజ్ చేయటం, దాన్ని తెనాలి వైకుంఠపురం రోటరీ క్లబ్ వారు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయటం, దానికి కన్వీనర్గా మురళీ గారు, అధ్యక్షులు మన శ్రీనివాస్ గారు మరియు గవర్నర్ మా రాంప్రసాద్ గారు అందరూ ఉండి మా పాస్ట్ గవర్నర్లు అందరితో ఈ శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము. దీన్ని సక్సెస్ఫుల్గా చేసి రాబోయే సంవత్సరంలో మంచి మంచి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో వారికి శిక్షణ ఇస్తున్నాం. వారు చేస్తారని, మంచి కార్యక్రమాలు చేసి దాన్ని సక్సెస్ఫుల్ ఇయర్గా తీర్చిదిద్దుతారని చెప్పని కోరుకుంటున్నాం. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తారంటూ టెక్నాలజీని ఉపయోగించి ప్రభుత్వ ఉద్యోగిగా చలామణి అవుతూ పలువురిని మోసం చేసిన ఘరానా మోసగాడిని తెనాలి 3 టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. తాను ఏపీ సెక్రటేరియట్లో ఉద్యోగినని చెబుతూ మీకు కూడా ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ పలువురి వద్ద నుండి 1 కోటికి పైగా నగదు వసూలు చేసిన కేసులో నిందితుడిని 3 టౌన్ పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ పలువురిని మోసం చేసిన ఘరానా మోసగాడిని 3 టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. తెనాలి పట్టణ పరిధిలోని అమరావతి కాలనీకి చెందిన ఆరిమండ తేజ కృష్ణ కమల్ బీటెక్ పూర్తి చేసి ఖాళీగా ఉంటూ ఈజీగా డబ్బు సంపాదించేందుకు భారీ మోసాలకు తెరలేపాడు. సాఫ్ట్వేర్ ఉద్యోగం కోసం పలు కార్యాలయాలతో పాటు ఏపీ సెక్రటేరియట్కు వెళ్లిన తేజ కృష్ణ కమల్ అక్కడ పరిస్థితులు గమనించి తాను ఏపీ సెక్రటేరియట్లో ఏఎస్ఓగా పనిచేస్తున్నట్లు ఫేక్ ఐడి సృష్టించి ఉద్యోగిగా చలామణవుతూ వచ్చాడు. తెనాల్లో తాను నివాసం ఉండే ప్రాంతాల వారితో పాటు తన చుట్టుపక్కల వారిని కలిసి ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నమ్మబలికాడు. ఇతని మాటలు నమ్మిన కొందరు లక్షల్లో నగదు చెల్లించారు. వారికి తన సాఫ్ట్వేర్ టెక్నాలజీ ద్వారా ఫేక్ ఐడి కార్డులు, స్టాంపులు, ఓటీటీల ద్వారా ఉద్యోగం వచ్చిందంటూ నమ్మించి సుమారు 1.5 కోట్ల పైగా వసూలుకు పాల్పడ్డాడు. బాధితులు పెద్ద ఎత్తున ఫిర్యాదు చేయడంతో తెనాలి 3 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూడటంతో ఇతడి టాలెంట్ చూసి పోలీసులే అవాక్కయ్యారు. ఎట్టకేలకు నిందితుడైన ఆర్మెండ తేజకృష్ణ కమల్ను అరెస్టు చేసి అతని వద్ద ఉన్న కొన్ని సాంకేతిక పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు సిఐ రమేష్ బాబు తెలిపారు. ఈ సమావేశంలో ఎస్ఐ కరీముల్లా, పోలీసు సిబ్బంది పి మురళి, కె బాబురావు, ఎస్ జైకార్, ఎస్ శ్రీనివాసరావు ఉన్నారు. ఈ సందర్భంగా డిఎస్పీ బి జనార్దన్ రావు సిఐని, ఎస్ఐని, సిబ్బందిని అభినందించారు. తెనాలి 3 టౌన్ పట్టణ పోలీస్ స్టేషన్లో 11వ తారీఖున క్రైమ్ నెంబర్ 89/25 అండర్ సెక్షన్ 319 క్లాస్ 2, 318 క్లాస్ 4, 336 క్లాస్ 2, క్లాస్ 3, 340 క్లాస్ 2 బిఎన్ఎస్ సెక్షన్ల కింద ఒక కేసు అనేది రిజిస్టర్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ సెక్షన్స్ ఏంటంటే ఫోర్జరీ చేయడం, చీటింగ్ చేయడం, అట్లానే ల్యాండ్స్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేయడం, ఆ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి వాళ్ళందరికీ మాయమాటలు చెప్పి వాళ్ళ దగ్గర నుంచి మోసపూరితంగా డబ్బులు సంపాదించడం అనేది చేశాడని చెప్పి ఆర్యమండ తేజ కృష్ణ కమల్, తండ్రి రాజేంద్ర ప్రసాద్, తండ్రి వచ్చేటప్పటికి ఆర్టీసీ ఎంప్లాయీ, కావలి డిపోలో పనిచేస్తాడు. ఆయన కొడుకు వచ్చేటప్పటికి ఈ ఆర్యమండ తేజ కృష్ణ కమల్ అని, ఇతను కరోనా సమయంలో సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా బీటెక్ కంప్లీట్ చేసుకున్న తర్వాత హైదరాబాద్ పోయి కొద్ది సాఫ్ట్వేర్ స్కిల్స్ నేర్చుకొని ఏదో విధంగా ఉద్యోగం సంపాదించాలనే ఉద్దేశంతో ఇతను మన సెక్రటేరియట్, తర్వాత హైకోర్టు ఇవన్నీ తిరుగుతూ ఉంటాడు. ఈ తిరిగే సమయంలో
ఏ విధంగా అంటే జాబు సంపాదించాలనే ఒక ఉద్దేశం ఉంటుంది. దానిలో భాగంగా ఓ జాబ్ చేస్తే ఓన్లీ మనకెంతో ఒక 20,000 వస్తాయి, ఇట్లా మన మెయింటెనెన్స్ ఏం నడవదని చెప్పి డిసైడ్ అయిపోయి అతను మోసపూరితంగా మోసం చేయాలనే ఉద్దేశంతో అక్కడ లూప్ హోల్స్ అన్నీ కనుక్కుంటాడు. ఇతను ఆల్రెడీ సాఫ్ట్వేర్ స్కిల్స్ ఉండడం వలన అన్ని సిటిజన్ పోర్టల్లో కానీ ఎక్కడన్నా ఈ సపోజ్ ఒక డిపార్ట్మెంట్ ఎట్లా ఫంక్షన్ నడుస్తుంది ఏంటని మొత్తం ప్రతిదీ అతను రీడ్ చేస్తూ ఉంటాడు. సిస్టమ్ ఒకటి పెట్టుకుంటాడు, అది రీడ్ చేస్తూ ఉండడం వల్ల దాంట్లో లూప్ హోల్స్ అని తీసుకొని ఇతను వాళ్ళని ఈజీగా డిసీవ్ చేయాలని చెప్పి ఇతనికి ఎవరైతే పరిచయం అవుతారో ఆ పరిచయం వాళ్ళనే ఇక్కడ మోసం చేస్తూ ఉంటాడు. దీనిలో భాగంగా ఇతను ఏపీ సెక్రటేరియట్లో ఏఎస్ఓ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ అంటే గజిస్టెడ్ ఆఫీసర్గా ఇతను క్రియేట్ చేసుకుంటాడు అతని ఉద్యోగాన్ని. అంటే ప్రతి సెక్షన్కి ఒక సెక్షన్ ఆఫీసర్ ఉంటారు. ఆ సెక్షన్ ఆఫీసర్ దగ్గరికి ఒక అంటే బయట నుంచి ఒక ఫైల్ కానీ వెళ్తే ఫస్ట్ సెక్షన్ ఆఫీసర్ దానికి జవాబుదారి ఉంటారు సెక్రటేరియట్లో. ఆ విధంగా ఇతను సెక్రటేరియట్లో సెక్షన్ ఆఫీసర్గా ప్లాన్ చేస్తాడు. ఇతను ఆ ఐడి అనేది ఇట్లా క్రియేట్ చేస్తాడు. ఈ ఐడి ఎలా వచ్చింది అంటే ఇతను మంగళగిరిలో ఒక డాబాలో జస్ట్ మీల్స్ చేస్తూ ఉంటే ఈ ఎంప్లాయీ ఈ కార్డు పెట్టుకొని మీల్స్ చేస్తూ ఉంటాడు. ఈ కార్డు అన్న నీ కార్డు ఒకసారి చూడొచ్చాది అని చెప్పి అంటే అతను చేయి కట్టుకొని వచ్చే లోపల ఫోటో తీసుకొని ఈ కార్డుని స్కాన్ చేసుకొని ఈ విజయవాడలో ఈ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇతని పేరుతోటి వచ్చే విధంగా దీన్ని కార్డుని తయారు చేస్తాడు. ఈ కార్డు తయారు చేసి సెక్రటరీలో దగ్గరలో వెళ్ళేటప్పుడు అందరితోటి కొద్దిగా మంచిగా బిహేవ్ చేయడం, వాళ్ళందరితో మాట్లాడడం, ఎప్పటి నుంచో వస్తున్నాడు అన్నట్టుగా పరిచయాలు పెంచుకోవడం. ఇతను లోపలికి పోడు, బయట క్యాంటీన్లో వాటిలో తిరుగుతూ ఉంటాడు. అక్కడ దగ్గరకు వచ్చిన వాళ్ళని జస్ట్ మోసం చేస్తూ ఉంటాడు. దీనిలో భాగంగా తెనాలిలోని పినపాడులో గల ఎలిమెంటరీ స్కూల్ నందు దివి హాస్పిటల్ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు డాక్టర్ వై భాస్కర్ తెలిపారు. ఈ వైద్య శిబిరాన్ని స్థానిక ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. స్థానిక పినపాడులోని ఎలిమెంటరీ స్కూల్లో దివి హాస్పిటల్ నేతృత్వంలో మెగా వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు డాక్టర్ వై భాస్కర్ తెలియజేశారు. ఈ వైద్య శిబిరంలో జనరల్ మెడిసిన్, గైనకాలజీ, ఆర్థోపెడిక్కి సంబంధించిన వైద్యులు పాల్గొంటారని, వైద్య పరీక్షలు కాక ఉచితంగా మందులు కూడా ఇవ్వడం జరుగుతుందని డాక్టర్ భాస్కర్ తెలియజేశారు. ఇదే విధంగా దివి హాస్పిటల్స్లో ఆరోగ్యశ్రీ ద్వారా ఆపరేషన్లు నిర్వహిస్తున్నట్లు కూడా ఆయన చెప్పారు. ఆదివారం జరిగే వైద్య శిబిరాన్ని స్థానిక ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ భాస్కర్ తెలియజేశారు. అందరికీ నమస్తే. నా పేరు డాక్టర్ ఉదయ్ భాస్కర్, దివి హాస్పిటల్, ప్రకాశం రోడ్, తెనాలి. మేము రేపు అనగా 20వ తారీఖు ఏప్రిల్ ఆదివారం పినపాడు ఎలిమెంటరీ స్కూల్ నందు ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశాము. ఈ వైద్య శిబిరం నందు జనరల్ మెడిసిన్ సేవలు, జనరల్ సర్జరీ, గైనకాలజీ, ఆర్థోపెడిక్ డాక్టర్లు ఈ వైద్య శిబిరం నందు పాల్గొంటారు. ఉచితంగా మందులు పంపిణీ చేయబడును. బీపీ, షుగర్ టెస్టులు ఉచితంగా చేయబడును. అలాగే మా వద్ద IHS ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా వైద్య సేవలు అందించబడుతున్నాయి. అవసరమైన వారికి ఆపరేషన్లు కూడా ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా అందించబడుతున్నాయి. రేపు 20వ తారీఖున జరుగు పినపాడు ఎలిమెంటరీ స్కూల్ నందు జరుగు వైద్య శిబిరాన్ని పరిసర ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకొని సక్సెస్ఫుల్గా చేయాల్సిందిగా కోరుచున్నాము. ఈ అవకాశాన్ని తెనాలి ప్రజలు అందిపుచ్చుకోవాలని కోరుతున్నాము. బెంగాల్లో హిందువులపై జరుగుతున్న మారణకాండకు నిరసనగా హిందూ చైతన్య వేదిక, విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో తెనాలి గాంధీ చౌక్లో మమతా బెనర్జీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. హిందువులపై జరుగుతున్న దాడులను వెంటనే ఆపాలని వారు డిమాండ్ చేశారు. బెంగాల్లో హిందువులపై జరుగుతున్న దాడులను వెంటనే ఆపాలని, అక్కడి నుండి వెళ్లిపోయిన హిందూ బంధువులను వెనక్కి పిలిపించాలని డిమాండ్ చేస్తూ హిందూ చైతన్య వేదిక, విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో గాంధీ చౌక్లో ఆందోళన చేశారు. ఈ సందర్భంగా మమతా బెనర్జీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా హిందూ చైతన్య వేదిక జిల్లా సహాయ కార్యదర్శి పొట్టి మూర్తి శ్రీనివాస్ మాట్లాడుతూ బెంగాల్లో హిందువులపై మారణకాండకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మహిళలపై జరుగుతున్న దాడులను వెంటనే ఆపాలని ఆయన అన్నారు. మహిళలపై జరిగిన అత్యాచారాల దారుణంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అంతేకాక రాష్ట్రపతి పాలన విధించాలని కూడా వారు పేర్కొన్నారు.
ఈ ఆందోళన కార్యక్రమంలో అంబటి మారుతీరామ్, విశ్వ హిందూ పరిషత్ కార్యదర్శి రామాంజనేయులు, బజరంగ్ దళ్ బాలు, బీజేపీ నుంచి సంపత్ రాయుడు, వాసుదేవ నాయుడు, శివరామకృష్ణ, అమర వెంకటరమణ, కొల్లూరు సంపత్. జై శ్రీరామ్. ఒక మృగం ఆకలైనప్పుడు మాత్రమే వేటకెళ్ళి అది ఆ చంపిన జంతువుని భుజిస్తుంది. కానీ ఇక్కడ బెంగాల్లో ఉన్నటువంటి ఒక మతోన్మాది మమతా బెనర్జీ ఎటువంటి ఆకలి అవ్వకపోయినా కానీ ఆమె పైశాచిక ఆనందం కోసం మన హిందువులందరినీ ఆటవికంగా చంపిస్తుంది. అలానే ఒక మతానికి కొమ్ము కాసి ఎక్కడో బంగ్లాదేశ్ నుంచి మయన్నార్ నుంచి వచ్చినటువంటి రోహింగ్యాల్ని ఓటు బ్యాంకు రాజకీయం కోసం లోపలికి తీసుకొని వాళ్ళ చేత మన హిందువుల్ని కర్కశంగా చంపించడం జరుగుతుంది. అలానే మొన్న ఒక పెద్ద మనిషి మాట్లాడుతున్నాడు, మీరందరూ రాముడికి పుట్టారా అని. అవును, మేమందరం రాముల వారి సంతతే. వాళ్ళ తాతగారి DNA కూడా చెక్ చేయించుకుంటే వాళ్ళు కూడా రాముల వారి సంతతి కిందే వస్తారు. ఇక్కడ జై పాలస్తీనా అంటున్నారు. పాలస్తీనాకి మన భారతీయులకి సంబంధం ఏంటి? ఇక్కడ ఇంత మారణహోమం హిందువుల మీద జరుగుతుంటే ఏ ఒక్కరూ ఖండించకపోగా జై పాలస్తీనా అంటున్నారంటే దాని అర్థం ఏంటి? ఎటు వెళ్తుంది మన దేశం? కాబట్టి మన హిందూ సోదరులందరూ ఒక్కసారి దీని గురించి బాగా ఆలోచించాలి. అలానే మన కేంద్ర ప్రభుత్వం వెంటనే బెంగాల్ విషయంలో కలగజేసుకొని బెంగాల్లో రాష్ట్రపతి పరిపాలన విధించి మన అక్కడ ఉన్నటువంటి హిందూ స్త్రీల ప్రాణాలను కాపాడవలసిందిగా కోరుతున్నాను. ఈ దేశంలో ఉన్న ఆ ఊర్లో పెట్టి ఆ ఊర్లో పెరిగిన హిందువులు పడవల మీద ఇంకో చోట శరణార్థులుగా బతకాల్సిన దుస్థితి కల్పించిన మమతా బెనర్జీని వెంబడే సస్పెండ్ చేయాలా? ఆ రాష్ట్రాన్ని రాష్ట్రపతి పరిపాలన పెట్టాలా? అలాంటి వ్యక్తిని ఈ దేశం నుంచి బహిష్కరించినా కూడా మంచిదని మేము తెలుస్తున్నాం. అలాంటి వ్యక్తి పరిపాలన ఇంకా సాగటానికి వీల్లేదు. దానికే కేంద్రంలో ఉన్న ప్రభుత్వం కూడా మిలిటరీని దింపింది. ఈ రోజున ఆ యొక్క రహింగీలని తుక్కు బ్రేక్ కొడుతుంది. ఇలాంటి పరిస్థితి మరొక చాట జరగకుండా ఉండాలంటే అందరం ఐక్యతగా ఉండాలా. ఈ దేశంలో ఉన్న సెక్యులర్ మేధావులు ఉంటారు, మనకు తెలుసు. ఇక్కడే ఉంటాడు ఒక ఆయన ప్రకాష్ రాజ్, మాట్లాడితే హిందూ జరిగిపోయింది అంటాడు. ఆయన నోట్లో ఏమట్టు పడిపోయింది ఈరోజు తెలియదు. ఈ దేశంలో ఉన్న సెక్యులర్గా చెప్తే మేధావులందరూ మేము మేధావులు అనుకునే వ్యక్తులు ఈ రోజున పశ్చిమ బెంగాల్లో హిందూ నరహింస జరుగుతుంటే వాళ్ళ నోట్లకి ఏమంటూ వచ్చిందని మేము తీవ్రంగా అడుగుతున్నాం. ఇలాంటి లౌకిక సెక్యులర్ మూలంగా ఈ దేశానికి అరిష్టం కాబట్టి అలాంటి వ్యక్తులు నోరు మెదపకుండా ఉండడం. తెనాలిలోని ప్రధాన ఓవర్ బ్రిడ్జ్ పై నిలిచిపోయిన ట్రాఫిక్ ని సకాలంలో సిఐ బ్రహ్మయ్య స్పందించి ట్రాఫిక్ ని క్లియర్ చేశారు. దీంతో వాహనదారులు ట్రాఫిక్ ఇబ్బంది నుండి బయటపడ్డారు. తెనాలిలో ఓవర్ బ్రిడ్జిపై శనివారం సాయంత్రం 6:30 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో వాహనదారులకు ఇబ్బంది కలిగింది. ట్రాఫిక్ నిలిచిపోయిన సంఘటన వెంటనే తెలుసుకున్న ట్రాఫిక్ సిఐ బ్రహ్మయ్య పరిస్థితిని సమీక్షించారు. చెంచిపేట నుంచి సిమెంట్ కలిపిన లారీ టౌన్లోకి వస్తున్న సమయంలో బ్రేక్ డౌన్ అవడంతో డ్రైవర్ నిలిపివేశాడు. దీంతో ట్రాఫిక్ స్తంభించింది. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ సిఐ బ్రహ్మయ్య ట్రాక్టర్ ద్వారా బ్రేక్ డౌన్ అయిన లారీని పక్కకు తీయించి ట్రాఫిక్ క్రమబద్ధీకరించారు. అప్పటి వరకు ఇబ్బంది పడిన వాహన చోదకులు ట్రాఫిక్ నుండి బయటపడ్డారు. ఫ్లైఓవర్ పైన ఆ సిమెంట్ కలిపే లారీ ఆగిపోవటం వల్ల బ్రేక్ డౌన్ అవడం వల్ల ఫ్లైఓవర్ మీద ట్రాఫిక్ ఆగింది. వెంటనే సమాచారం వచ్చి మేమన్నీ అటు ఇటు దాన్ని వేరే ట్రాక్టర్తో ముందుకు లాగిచ్చేసి క్లియర్ చేసి పంపించేస్తాం. అది వచ్చి మన తెనాలి టౌన్లోకి వస్తుంది, చెంచుపేట నుంచి తెనాలి టౌన్లోకి వస్తుంది. దాన్ని మా స్టాఫ్ మేమందరము క్లియర్ చేసి పంపించాం. ఎట్లాంటి వాహనాలకు ఎట్లాంటి ఇబ్బంది లేకుండా పంపించేస్తాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెనాలిలో ముగిసిన జాతీయ స్థాయి చతుర్థ నాటికల పోటీలు తమ నాటికల ద్వారా సమాజాన్ని చైతన్యపరుస్తున్న దర్శకులకు అభినందనలు తెలిపిన మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని అత్తోట కిషోర్ కుమార్కు వైఎస్ రాజశేఖర రెడ్డి స్మారక పురస్కారాన్ని అందించిన మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. ఉద్యోగాల పేరిట పలువురిని మోసం చేసిన ఘరానా మోసగాడు ఆరెమండ తేజకృష్ణ కమల్ అరెస్ట్. బాధితుల వద్ద 1.5 కోటికి పైగా వసూలు, అతని వద్ద ఉన్న వస్తువులు స్వాధీనం. ముద్దాయిని కోర్టులో హాజరుపరుస్తున్నట్లు సిఐ రమేష్ బాబు వెల్లడి.
స్వచ్ఛాంధ్రగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలన్న సబ్ కలెక్టర్ సంజనా సింహ. ఎలక్ట్రానిక్స్ వ్యర్థాలు సేకరించి మున్సిపల్ ఉద్యోగస్తులు ప్రజల్ని చైతన్యపరిచే దిశగా ప్రదర్శన. ఇవే బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ ఎస్ న్యూస్.